హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రమా హోమ్ రెసిపీస్. వేడి వేడి అన్నంలో ఒక పక్కన ఆలు ఫ్రై, మరో పక్కన రసం వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. ఆలుని ఉడికించకుండా పీలౌట్ చేసేసి ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ఆలుని పీలౌట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర, పోపులు, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకొని తర్వాత ఆలు ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇందులో వేసేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకోవడం వల్ల మనకి ముక్కలు అనేవి త్వరగా సాఫ్ట్ అయిపోతాయి. మొత్తం అంతా సాల్ట్ అంతా ముక్కలకు పట్టేలా కలిపేసిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు ఉంచితే ముక్కలు అనేవి మనకి బాగా సాఫ్ట్ అయిపోతాయి. సాఫ్ట్ అయ్యో లేదో బ్రేక్ చేసి చూస్తే సాఫ్ట్ అవ్వగానే ఇంకా మూత పెట్టుకున్నా మనం ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా వస్తుంది ఫ్రై అనేది. ఇంకా మూత తీసేసి రుచికి తగినంత కారాన్ని వేసుకోవాలి. కారం మొత్తం ముక్కలకు పట్టేలా ఒకసారి బాగా కలిపేసి ఇది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసి తీసుకుంటే మనకి ఆలు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.